తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యవహారం ఒక పెను సంచలనంగా మారింది. నిన్నటి వరకు కేవలం విశ్లేషణకే పరిమితమైన ఈ వివాదం ఇప్పుడు ఏకంగా అరెస్టులు, సవాళ్లు, ప్రతి సవాళ్ల దాకా వెళ్ళింది. ఏపీలో తనపై నమోదైన కేసులపై ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఊహించని రీతిలో స్పందించారు. మీకు దమ్ముంటే నన్ను అరెస్టు చేసుకోండి, దానికి నేను సిద్ధమంటూ కూటమి ప్రభుత్వానికి నేరుగా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిపై ఏపీలో ఎందుకు కేసులు పెట్టారు? ఆయన చేసిన వ్యాఖ్యల్లో అంత వివాదమే ఉంది. పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ నేతలు ఎందుకు నాగేశ్వర్ గారిని టార్గెట్ చేస్తున్నారు? ఈ కేసుల వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? వీటన్నింటికీ సమాధానంగా హైదరాబాద్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ మాట్లాడినటువంటి ప్రతి మాట ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ 12 నిమిషాల ప్రత్యేక విశ్లేషణలో ఈ వివాదానికి సంబంధించిన పూర్తి ఇన్ అండ్ అవుట్ వివరాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు, అక్కడ జరుగుతున్న కొన్ని కీలక అంశాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే విభిన్న వేదికల ద్వారా విశ్లేషణలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏపీలో ఉన్న అధికార కూటమి నేతలకు, ముఖ్యంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మద్దతుదారులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని, సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు కేవలం నోటీసులతో ఆగిపోలేదు. ఏపీ పోలీసులు ప్రొఫెసర్ ని అరెస్టు చేయడానికి హైదరాబాద్ వస్తున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. దీంతో ఈ వ్యవహారం రోజురోజుకి చినికి గాలివానలా మారింది. ఒక సాధారణ రాజకీయ విశ్లేషణ రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ కుల వివాదంగా రూపాంతరం చెందటం ఇక్కడ గమనార్హం. ఏపీ పోలీసుల కదలికలు, వరుస కేసుల నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి మద్దతుగా మేధావులు, సీనియర్ జర్నలిస్టులు మరియు తెలంగాణ హక్కుల పోరాట నాయకులు ఒక అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రముఖ ప్రజా గాయని విమలక్క గారితో పాటు పలువురు సీనియర్ పొలిటికల్ అనలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారంతా ఏపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారంటే కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక వాయిస్ అని కొనియాడారు. ఐఏఎస్, ఐపీఎస్ లకే పాఠాలు చెప్పిన ఒక ఉన్నత విద్యావంతుడై ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవజ్ఞుడిపై ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని హెచ్చరించారు. నాగేశ్వర్ని అరెస్ట్ చేయాలని చూస్తే అది ప్రశ్నించే గొంతుకను అణగదొక్కటమే అవుతుందని, దీనిపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు ఏపీ కూటమి ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన మాటలు అత్యంత అగ్రెసివ్ గా, సంచలనంగా మారాయి. ఆయన ఏమన్నారంటే, నాకు అరెస్టులంటే భయం లేదు, ఒకవేళ నాకు గనక భయం ఉంటే ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లేవాడిని, కానీ నేను ఇంతవరకు ఎలాంటి బెయిల్ పిటిషన్ వేయలేదు, భవిష్యత్తులో వెయ్యను కూడా అని తెగేసి చెప్పారు. అంతేకాదు ఏపీ పోలీసులకు, అక్కడి ప్రభుత్వానికి నేరుగా సవాల్ విసిరారు. మీకు నిజంగా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, కావాలంటే మీరే టైం, ప్లేస్ చెప్పండి, నేనే నేరుగా అక్కడికి వస్తాను అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తన సుదీర్ఘ జీవితంలో అసెంబ్లీతో సహా ఎన్నో చూశానని, ఒక్క జైలు అనుభవం మాత్రమే మిగిలిందని, ఒకవేళ పోలీసులు తనను జైల్లో పెడితే తన ఆత్మకథలో ఆ ఒక్క చాప్టర్ కూడా పూర్తవుతుందని చాలా వ్యంగ్యంగా, ధీటుగా సమాధానమిచ్చారు. ఈ వాయిస్ ఓవర్ లో మనం ముఖ్యంగా గమనించాల్సింది తనపై పెట్టిన కేసుల లీగల్ వాలిడిటీని ప్రొఫెసర్ గారు ఎలా ప్రశ్నించారనేది. ఏపీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలను ప్రస్తావిస్తూ ఆ సెక్షన్లు చూస్తేనే తనకు నవ్వొస్తోందని నాగేశ్వర్ గారు అన్నారు. సమాజంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించారని, ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేశారని తనపై కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఆ చట్టంలో స్పష్టంగా ఏముందంటే, ఈ పర్టికులర్ సెక్షన్లు కేవలం మాటలకు లేదా ఒక వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు వర్తించవు అని లీగల్ రూల్స్ చెప్తున్నాయి. మరి తాను కేవలం మాట్లాడితే ఆ చట్టం వర్తించదని తెలిసి కూడా పోలీసులు ఎలా కేసు బుక్ చేశారని ప్రొఫెసర్ ప్రశ్నించారు. ఈ ఘటన జరిగి 10 రోజులు దాటుతున్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా 2 దోమలు కూడా కొట్టుకోలేదు, కనీసం 2 కుక్కలు కూడా కొట్లాడలేదు. మరి అల్లర్లు ఎక్కడ జరిగాయి? ప్రజా జీవితం ఎక్కడ అల్లకల్లోలమైంది అని ఆయన అడిగిన ప్రశ్నలు ఇప్పుడు లీగల్ సర్కిల్స్ లో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇక తనపై వచ్చిన ప్రధాన ఆరోపణ కుల చిచ్చు పెట్టడం మరియు ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టడం. దీనిపై ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు. నేను మాట్లాడిన ఏ ఒక్క వీడియోలైనా కులం అనే పదం ఉందా? నేను ఎక్కడా కులం ప్రస్తావనే తేలేదు. నిజానికి రాజకీయాల్లోకి కులాన్ని, ప్రాంతాన్ని లాగింది పవన్ కళ్యాణే అంటూ సంచలన ఆరోపణ చేశారు.
నువ్వు తెలంగాణ వాడివి, ఏపీ రాజకీయాల గురించి నీకెందుకు అని కొందరు ప్రశ్నించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మనం హైదరాబాద్ లో ఉంటూ అమెరికా ఎన్నికల గురించి, ఇరాన్ పరిణామాల గురించి మాట్లాడడం లేదా? దానికి లేని అభ్యంతరం పక్క రాష్ట్రం గురించి మాట్లాడితే ఎందుకు వస్తుంది? కులం తీసింది మీరు, ప్రాంతీయ భేదాలు తెచ్చింది మీరు, మళ్ళీ మాపైనే కేసులు పెడతారా అంటూ కూటమి నేతలపై విరుచుకుపడ్డారు. తాను పుట్టినప్పటి నుండి కేవలం అణగారిన వర్గాల కొరకే, ప్రజా సమస్యల కొరకే గళం విప్పారని, మీ బెదిరింపులకు భయపడి మాట్లాడే హక్కును వదులుకోనని స్పష్టం చేశారు. చూశారుగా, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఈ పొలిటికల్ వార్ మరింత ముదిరింది. ఒక చిన్న విశ్లేషణతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రభుత్వ అధికారానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా మారిపోయింది. ప్రొఫెసర్ గారు అన్నట్లు యుద్ధం మీరు మొదలు పెట్టారు, ముగింపు నేను పలుకుతాను అనే రేంజ్ లో పరిస్థితి ఉంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎవరిది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన విశ్లేషణలు తప్ప, లేక ఏపీ ప్రభుత్వం అనవసరంగా కేసులు పెట్టి ఈ విషయాన్ని ఇంత దూరం తీసుకురావడం తప్ప? ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపాల్సింది ఎవరు? ప్రొఫెసరా, టీడీపీ నేతలా, లేక పవన్ కళ్యాణా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.